చూడండి, సహజంగా రూతు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోగానే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారినైనా సరే తన దగ్గరకు వస్తే వారిని ఆశీర్వదించగలడు అనే విషయం మనకి బాగా అర్థమవుతుంది. మీరు నమ్ముతారా ఆ మాటని? దేవుడు ఏం చేయగలడండి? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా తన దగ్గరకు వస్తే వారిని ఏం చేయగలడైనా? ఆశీర్వదిస్తాడు. దానికి ఉదాహరణ, రుజువు ఎవరంటే రూతే. ఎందుకనంటే అసలు ఆమె కూడా ఊహించుండదు తన జీవితం అంతగా దీవించబడుతుంది, హెచ్చింపబడుతుంది, అలాంటి ఉన్నతమైన స్థితికి ఆమె వెళుతుందని ఆమె కూడా ఊహించుండదు. కానీ అంత గొప్ప స్థితికి దేవుడు రూతుని నడిపించాడు. ఆమేన్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన పెంట కుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తగలిగిన వాడు, అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగిన వాడు, లేని చోట్ల ఉన్నట్లుగానే పిలిచే దేవుడైన. ఆమేన్. కాబట్టి రూతు యొక్క జీవితంలో అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆమె పొందుకుంది. అయితే రూతు అంతగా దీవించబడ్డానికి, అంతగా ఆశీర్వదించబడ్డానికి, శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చుకోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మనము ఏ డౌట్ లేకుండా చెప్పొచ్చు ఏమనంటే ఆమె యోధా బెత్లెహేముకి రావడం వల్లే అని కదా. ఆమె ఎక్కడికి రావడం వల్ల? అలా కాకుండా వార్పాలాగా మోయాబులోనే ఉండిపోతే తన జీవితం బాగుపడేదా? తన జీవితం దీవించబడేదా? అసలు ఇప్పుడు వార్పా కోసం మనం ఏం చెప్పుకోం కదండి. ఎందుకంటే ఆమె ఏం చేసింది? యోధా బెత్లెహేముకి ఆమె రాలేదు. అలాగే నయోమి కూడా రూతు కూడా తిరిగి వెళ్ళిపోయింది అనుకోండి, రూతు యొక్క చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోయేది. ఆమె కోసం మనం చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఆమె ఏం చేసిందంటే యోధా బెత్లెహేముకి వచ్చింది. కానీ వచ్చే ముందు ఒక మాట చెప్పింది. ఏంటా మాట అంటే, నీ దేవుడే నా దేవుడు. ఎందుకంటే అప్పటి వరకు ఆయనను దేవుడుగా ఆమె కలిగి లేదు. దేవుడు తెలియదు, దేవుని ధర్మశాస్త్రం తెలియదు, ఆయన ఎలాంటి వాడు ఏమీ కూడా అవగాహన లేదు. కానీ ఒకానొక దినాన్న ఆమె హృదయపూర్వకంగా ఒప్పుకుంది. ఏమనంటే, నీ దేవుడే అనగా నీవు ఆరాధిస్తున్న సైన్యములకు అధిపతియగు యెహోవాయే నాకు కూడా దేవుడు, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుని యోధా బెత్లెహేముకు వచ్చిందో అప్పుడు ఆమె జీవితంలో ఆశీర్వాదము అనేది ప్రారంభమయ్యింది. ఆమేన్. ఆశీర్వాదానికి తొలి అడుగు అప్పుడే పడింది. ఎప్పుడంటే ఆయనను దేవుడిగా అంగీకరించి ఆమె యోధా బెత్లెహేముకి రావడం వల్ల. ఆమేన్. మీకేమైనా వాక్యం అర్థమైందా? చెప్పండి. ఏం చేసింది రూతు? ఆయనను దేవుడిగా అంగీకరించి యోధా బెత్లెహేముకి వచ్చింది. చూడండి, ఈరోజు మనం కూడా ఒకప్పుడు రూతులాగా మోయాబులో ఉన్న వాళ్ళమే. అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు శాపములో ఉన్న వాళ్ళమే, ఒకప్పుడు దేవుడంటే తెలియని వారమే. దేవుని గురించి కానీ, దేవుని గొప్పతనాన్ని గురించి కానీ, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన శక్తిని గురించి కానీ తెలియని వారిగానే మన జీవితాల్లో కొన్ని సంవత్సరాలు మనము గడిపేశాం. నేను అడుగుతాను, చెప్పండి, మీలో ఎవరైనా సరే పుట్టుక నుండి క్రైస్తవులు ఉన్నారా ఇక్కడ? అంటే మీరు పుట్టినప్పటి నుండి క్రైస్తవులుగా ఎవరు లేరా ఇక్కడ? ఉన్నారు కదా. అంటే సహజంగా యవనస్తులు కొంతమంది పెద్దవాళ్ళు పుట్టుక నుండి క్రైస్తవులుగా ఉండొచ్చు. ఎందుకంటే వారు ముందు తరాల వారు దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల. కానీ ఎక్కువ శాతం మధ్యలో నమ్ముకున్న వాళ్ళే ఉండొచ్చు కదండి. అంటే రూతు కూడా అంతే. రూతు కూడా పుట్టినప్పటి నుండి దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉన్న వ్యక్తి కాదు. ఆమెకు కూడా మధ్యలోనే ఆయనను దేవుడిగా ఆమె అంగీకరించింది. నా మాట మీకు అర్థమైందండి? ఆమె మోయాబులో ఉన్నది, మోయాబు జనాంగానికి చెందింది, మోయాబు దేవుళ్ళని దేవతలను ఆమె ఆరాధించిన స్త్రీ. కానీ అలాంటి ఆమె ఒకానొక రోజు నాడు తన నోటితో తన హృదయముతో ఒప్పుకుంది. ఏమనంటే, నీ దేవుడే అనగా నీవు ఆరాధిస్తున్న ఆ యెహోవాయే నాకు కూడా దేవుడని. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ మాట అంగీకరించిందో, ఆ మాట ఒప్పుకుందో, అలాగే మనం కూడా ఒకప్పుడు మోయాబు లాంటి శాపములోను, లోకములోను, శ్రమల్లోను దేవుడంటే తెలియని స్థితిలో ఉన్న వాళ్ళమే. కానీ ఒకానొక రోజు నాడు మనకి కూడా క్రీస్తు కొరకు
ప్రకటింపబడింది. క్రీస్తు ఎలాంటి వాడో మనం కూడా తెలుసుకున్నాం. ఆ రోజు మనం కూడా ఒప్పుకున్నాం ఏమనంటే యేసు ప్రభువే నా దేవుడని. ఆమేన్. అలా నమ్మి, అలా అంగీకరించే, అలా విశ్వసించి మనమందరము కూడా క్రీస్తులోనికి వచ్చి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రూతు మోయాబు నుండి యోదా బెత్లెహేముకు వచ్చింది. మనమేమో లోకము నుండి క్రీస్తులోనికి వచ్చాం. మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి, మీకు అర్థమవుతుందా? రూతు ఎక్కడి నుండి వచ్చింది? మోయాబు నుండి. మనం ఎక్కడి నుండి వచ్చాం? లోకము నుండి. ఆమె ఎక్కడికి వెళ్ళింది? యోదా బెత్లెహేముకి వెళ్ళింది. మనము క్రీస్తులోనికి వచ్చాం. నిజమే, ఈరోజు మనం అందరం కూడా మనం ఏదో ఫుల్ గాస్పెల్ పరిచర్యలో ఉన్నాం, పలానా ఏ బ్లాక్లో సంఘంలోనో నావారం సంఘంలోనో అని చెప్పుకుంటాం. కానీ కాదు, నిజానికి మన ఐడెంటిటీ ఏంటంటే ఇప్పుడు మనమందరము క్రీస్తులోనికి వచ్చిన వారం, మనమందరము క్రీస్తు సంబంధులం, మనమందరము క్రీస్తు వారము. ఎందుకంటే ఆయన రక్తము చేత ఆయన మనల్ని విమోచించాడు, మనల్ని కొన్నాడైన, మన కొరకు వెల చెల్లించి మనల్ని విడిపించాడు. గనక ఇప్పుడు మనం అందరము ఎవరము? క్రీస్తు వారం. సరే, అయితే రూతు జీవితంలో ఆశీర్వాదం పొందుకుందంటే, అంతగా హెచ్చింపబడిందంటే, అంతగా దీవించబడిందంటే మనం చెప్పగలుగుతున్నాం ఏమంటే ఆమె మొదటిగా యోదా బెత్లెహేముకి రావడం వల్ల. కానీ యోదా బెత్లెహేముకి వచ్చినంత మాత్రాన